పర్టికులర్గా సోమశిల టు శ్రీశైలం టూరిజం స్ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది, కానీ అది చాలా మంచిగా ఉంటుంది. అట్లానే మన ఈ జిల్లాకు సంబంధించి బాధాకరమైన విషయం ఒకటే ఏంటంటే అక్షరాస్యత మాత్రం పెరుగుతలేదు. 54% ఉన్నది. అది బాగా పెరిగి ఉంటే బాగుండేది. ఇంకా పెరిగేటట్టుగా కొంచెం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అయితే ఇట్లా ప్రతి జిల్లాకు 2 రోజులు పోయినప్పుడు మా ప్రాధాన్యత అంశాలుగా మేము తీసుకున్నది ఏంటంటే, 1 ఖచ్చితంగా హాస్పిటల్ చూస్తూ ఉన్నాం, 2 విద్యాలయాలు పాఠశాలలు చూస్తూ ఉన్నాం, 3 వాటర్ ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాం. సో ఇవాళ పొద్దున్నే ఫస్ట్ వస్తూనే మేము వట్టెం దగ్గర ఏదైతే పంప్ హౌస్ ఇదివరకు మునిగిపోయిందో ప్లస్ వట్టెం రిజర్వాయర్ కూడా చూసి రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇవాళ రేపు కూడా ఇంకా 2 రిజర్వాయర్లు కూడా చూసేటివి ఉన్నాయి. ఎల్లూరు రిజర్వాయర్ ఒకటి, ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ రేపు కూడా ఉన్నటువంటి సందర్భం. ప్రత్యేకించి మన కృష్ణా జలాల్లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా మన జిల్లాకు అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకోసం అసలు యుద్ధం జరిగిందే, నీళ్లలో నిప్పురవలు రగిలిందే తెలంగాణలో నీటి కోసం, నీటి వాటా కోసం. కృష్ణా అనేటటువంటి నది మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంటర్ అయితే అది బయటికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 308 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించి కూడా నీళ్ళు వాడుకోలేకపోయినాం. సరే, అన్ని రకరకాల లెక్కలు చెప్పి 299 టీఎంసీలు మనము వాడుకునే పరిస్థితి ఉందని చెప్పినారు, కానీ అవి కూడా మనం ఎన్నడూ కూడా ఫుల్ కెపాసిటీకి వాడుకోలేదు. సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది, ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీకి కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టుంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుండే.